ముఖాలు గండ్ల పడకుండా నెత్తికి కర్రె ముసుగులు వేసుకొని వస్తున్న వీళ్ళంతా గలీజు భార్యాభర్తలు, వీళ్ళంతా అడ్డమైన ఆలుమొగలు ఈ భూమండలం అంతా భూతద్దం పెట్టి ఎంకులాడినా ఉండరు. అంత గలీజో లాయే బాలన్న అంటే గలీజ్ అని అంత గలీజు దంపతులట. ఎట్లానంటే ఇగో సిఐ నిరంజన్ రెడ్డి సార్ చెప్తున్నాడు. ఈ నుండి భార్యాభర్తలు కలిసి నగ్నంగా ఉన్న ఫోటోలను మరియు ఆమె నగ్నంగా ఉన్న వీడియోలను తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా అట్టి పోస్టులను చూసి చాలామంది యువకులు, వ్యాపారస్తులు వాటిని చూసుకుంటూ ఆమెను ఫాలో అవుతూ ఆమెకు మెసేజ్లు చేస్తూ ఆమె నంబర్ను తీసుకొని అట్లా మెసేజ్లు చేస్తుంటే ఉత్తగా వీడియోలు చూసుడు ఎందుకు, నేను బట్టలు లేకుండా డైరెక్ట్ చూపిస్తా రమ్మని ఇంటికి పిలిస్తే ఆమె మాయల పడ్డ ఏం తక్కువ 100 మంది దాకా పోరగాన్ల కానుంచి పెద్దోళ్ళ దాకా అందరూ పోవుడు పెట్టిరట. ఇక ఆమెతోని బట్టలు లేకుండా వాళ్ళు కూడా బెడ్ మీద ఉంటే ఆ వీడియోలను సీక్రెట్ కెమెరాలు పెట్టి ఇన్స్టాల వీడియోలు పెట్టిన ఆమె పెనిమిటి వీడియోలు తీసి వెనకసిక్కి ఇతరాలు మొగలు బదులుకొని వీటిని ఎవరైతే ఇంటికి వచ్చిర్రో వాళ్ళకే పంపుకుంటా పైసలు ఇవ్వమని బ్లాక్మెయిల్ చేస్తే ఇజ్జతు పోతుందని పోయినోళ్ళు పోయినట్టు అడిగినప్పుడల్లా పైసలు ఇచ్చుడే పనిగా పెట్టుకున్నారట. ఒకడైతే ఏకంగా 14 లక్షలు ఇచ్చిండట. ఇంకా ఇయ్యమంటే ఎనిగానమని ఇయ్యాలి. ఇక అయ్యిందేదో అయ్యింది, ఇజ్జతు పోయినా పర్వాలేదని పోలీస్ స్టేషన్కు పోయి ఫిర్యాదు అయితే భార్యాభర్తల బరిబద్దల వీడియోల భాగోతం బరిబద్దలు అయ్యింది. పోలీసులు పట్టుకున్నారు. ఏడనంటే కరీంనగర్ జిల్లా ఆరేపల్లిలో ఓ అపార్ట్మెంట్ల ప్లాట్ తీసుకొని పని పెట్టుకున్నారట. మొత్తానికి పోలీసులకి ఇట్లా దొరికి అడ్డం పొడుగు నిలువు బుక్ అయ్యిండ్రు. భార్య పరాయి మొగోనుతోని బట్టలు లేకుండా అట్లా ఉంటే ఆ భర్తకు కూడా ఎట్లా వీడియోలు తీయబుద్ధి అయిందో అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.